బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అస్తిత్వ పోరాటమే కదా. ఎన్టీ రామారావు విగ్రహము రేవంత్ రెడ్డి పోయి పెడతా అంటే తెల్లారి కేటీఆర్ అక్కడికే పోయి ఆడ ఓ ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టొచ్చు, సుక్కా సత్తయ్య గారి విగ్రహం పెట్టొచ్చు, ఓ మిదరాముల సొంటోళ్ళ విగ్రహాలు పెట్టొచ్చు అని మాట్లాడతలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తిట్టి కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించింది ఆయన. బికారి గాళ్ళ లెక్కనే దాంట్లో వాస్తవం లేదు. వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు స్వయం పాలన లేదా స్వరాష్ట్రం కావాలి కాబట్టి ఉద్యమం జరిగింది. ఆ రోజు భావోద్వేగాలు ఉన్నాయి. సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు, వాళ్ళు బిల్లులు కడతలేరు, గవర్నమెంట్ని కూడా ముంచుతున్నారు. నాది హిట్లర్ పాలన, 23,000 బడులు నేను బంద్ చేసేస్తా అని చెప్పుడు తండ్రిని తాగి సావుండ్రి బాయిల పడ్డా కానీ నేను వినా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. పేదల గురించి మాట్లాడే వాళ్ళు ధనవంతులైంది, ప్రజల కష్టాల గురించి మాట్లాడే వాళ్ళు, ఎజెండాలు తీసుకున్న వాళ్ళు రాజకీయ నాయకులైంది. నేను కూడా కాంప్రమైజ్ అయ్యి చంద్రబాబు దగ్గర పోయేది ఉంటే నేను ఆయన కన్నా ముందు ఎమ్మెల్యేని మంత్రిని అవుతుంది. ఎవరికంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కన్నా ముందు. ఇదా ముఖ్యమంత్రి కూడా తెలుసు. రేవంత్ కాంగ్రెస్ గవర్నమెంట్ ను క్వశ్చన్ చేస్తే నేను బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినది కాదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వారితో మీకు మైత్రి ఉంటుందా? అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అన్నారు కదా. జాగ్రత్త చదువుకోండి, లేకపోతే మళ్ళీ కేసులు అయితే అని ఏంది భయపెట్టించడేంది. వీళ్ళందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే పృథ్వీరాజ్ పని లేదు కదా. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన దండలేసి సత్కారాలు చేస్తున్నాడు. ఆయనకు కవిత పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. కవిత గురించి చెప్తారు కదా, ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీజేపీ అండ్ నరేంద్ర మోడీ అన్డిస్పెన్సబుల్. అసలు ఇట్లా ప్రభుత్వాలు షేక్ అయినాయి ఒకటేసారి. నమస్తే. తెలంగాణ రాజకీయాలే కాదు, జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, ఈ విషయాల పట్ల ప్రశ్నిస్తున్న వారిలో ఇప్పుడు చాలామంది కనబడుతున్న, చాలామంది గుర్తిస్తున్న వ్యక్తి, నాయకుడు పృథ్వీ. చాలామంది గుర్తుపడతారు. చాలా ఎత్తైన మనిషి, బొట్టు ఉంటుంది. నువ్వు తెలంగాణ ఉద్యమం నుంచి మనం పరిశీలిస్తే కనుక ఆయన ఆహార్యం అట్లాగే ఉన్నది. మరి ఈ మధ్య చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కొందరు ఆయన గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు కొందరు అనుకుంటే కనుక బహుశా ఎవరు రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే కనుక అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, ఈయన బీజేపీ, ఎవరికి అర్థం కాని ఒక గందరగోళం కూడా కొందరు అభిప్రాయంతో కూడా ఉన్నారు. నిజంగా ఆయన ఎందుకోసము, ఏ ప్రయోజనాన్ని ఆశించి, లేదా తన జీవితంలో ఏం కావాలని అనుకొని ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా ప్రశ్నిస్తున్నారో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. పృథ్వీ గారు నమస్కారం. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. చాలా రోజుల తర్వాత కలుసుకున్నా. మనం ఇట్లా మాట్లాడుకోవడం లేదు, కానీ మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రశ్నిస్తున్న వాళ్ళు వ్యక్తులుగా, ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా, వ్యక్తిగా అన్నప్పుడు పృథ్వీ కనిపిస్తున్నాడు. మీతో పాటు 2-3 ఉన్నారు కదా. మీరు అంటే ఏమి చెప్పాలని, ఏ మెసేజ్ ఇవ్వాలని ఇంత చాలా వేగంగా, దూకుడుగా మీరు మాట్లాడుతున్నారు? విషయం ఏదైనా కావచ్చు. బుచ్చన్, యాక్చువల్గా నాకు హోస్ట్ తెలిసినప్పటికెళ్ళి తెలంగాణ సోయే, మా నాన్న నింపిన సోయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా స్ట్రగుల్తో వచ్చింది కదా, త్యాగాలతో వచ్చింది. జనానికి కూడా తెలిసి ఇవన్నీ 369 మంది నిర్దాక్షిణ్యంగా కాల్పు గురైన సంగతి జనం మర్చిపోలేదు. తర్వాత మొన్న లేటెస్ట్గా 1200 మంది మన కండ్ల ముంగట. యుద్ధం, ఎంత పెద్ద యుద్ధం అది. ప్రపంచానికే పాఠాలు నేర్పేటువంటి అంత పెద్ద మహోన్నతమైన ఉద్యమంతో రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏ అంశాల పట్ల గైర్ముల్కి గో బ్యాక్ కాడికెళ్ళి మొదలు పెడితే ఇప్పటికీ మళ్ళీ అదే ఉద్యోగాల సమస్య. ఇప్పటికీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తిరుగుడే. బడులు కావచ్చు, విద్య, అప్పుడు ఖాళీ గుడులు ఉండేది, తర్వాత బడులు వచ్చినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బడులు పోయినాయి. ఇప్పుడు సరే గుడుల ఒక సంగతి కొద్దిగా పక్కకు పెడితే కంప్లీట్గా పోయి యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా నాశనం అయిపోయి, రిక్రూట్మెంట్ లేక, బాండెడ్ లేబర్ లెక్క చేసేటువంటి పరిస్థితులు ఇప్పటికీ కనబడుతున్నాయి. మనం తెలంగాణ మూవ్మెంట్లో తిరిగినప్పుడు తెలంగాణ గురించి తిరిగే నాయకులు కావచ్చు, తిరిగిన నాయకులు కూడా అసలు ఏంది ఇది వెట్టి చాకిరి ఏంది అని అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు నీకు అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని, డైలీ వేజెస్ అని, ఇవన్నీ సేమ్ అట్లనే అయ్యి ఇంకా పెన్నంలకెళ్ళి పోయి పొయ్యిలపడ్డంత దారుణంగా తయారైపోయి కూర్చున్నది. దాంతోపాటు లాస్ట్ 10 yearsలో మన యూనివర్సిటీస్ వచ్చి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఇప్పుడు 100 ఏళ్ళని చెప్పుకుంటున్నాం మనం ఉస్మానియా యూనివర్సిటీ. కానీ చిత్రపటంలో 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు కాదు, 300 ఏళ్ళు, 500 యూనివర్సిటీలలో కూడా మనది ఎక్కడ కనబడదు, ఉస్మానియా యూనివర్సిటీ కనబడదు. సో అంత ఘోరమైన దుస్థితికి తీసుకొచ్చిందంటే పాలకులు. సో అగైన్ మళ్ళీ ఈ త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణలో కనీసం ఏ సెక్షన్స్ అయితే చనిపోయినాయో, యువకులు, విద్యార్థులుగా చనిపోయినారు, వాళ్ళకు కనీసం వాళ్ళ ఆత్మగౌరవంతో ఉంటుండ్రా అంటే కూడా ఇలా స్విగ్గీలు, జొమాటోలు,
కూలి పని చేసుడు, ఊపర్ పని చేసుడు, తట్టలు మోసుడు, బియ్యం వడ్ల బస్తాలు మోసుడు, అవేం తప్పని కాదు నేను చెప్పేది. అదే. కానీ ఆ సిచ్యువేషన్కు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళ కాడికి వెళ్ళి గొర్రెకాశ కాడికి కింది దాకా పోయిండ్రు. అసలు పాలకుల అసమర్థత దాంట్లో ఏంది. సరే ఆంధ్రలో పోయిన తర్వాత మన తెలంగాణ నాయకత్వం వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికి అదే ఉండి ఇవాళకి ఈ నిమిషం కూడా తెలంగాణలో మళ్ళా నాది హిట్లర్ పాలన, 23,000 బడులు నేను బంద్ చేసేస్తా అని చెప్పని చెప్పుడు. ఈయన వచ్చిన తర్వాత కూడా బడులు బంద్ అయినాయి. వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మేనిఫెస్టోలో బంద్ చేసిన బడులను కూడా తెరిపిస్తాం. గత పాలకులు చేసిన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన జరిగిందని కూడా నేను మళ్ళా కరెక్షన్స్ చేసుకుంటా అని చెప్పిన ఆయనే ఇప్పుడు ఈయన వచ్చినా కూడా బంద్ చేసి ఆయనతో ఉన్నాయి కూడా ఉడవిక్తా అంటున్నాడు. దానికి వాళ్ళు ఎంత అంటే భారం ఎట్లా పడ్డదంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు ప్రైవేట్ యాజమాన్యాలకు కట్టబెడుతున్నారు సంవత్సరానికి. ఒక 2 సంవత్సరాల వాళ్ళ పైసలతోటి మొత్తం ఒక 55,000 తోటి కేజీ నుంచి పీజీ యూనివర్సిటీ స్థాయి వరకు ఉచితంగా విద్య ఇవ్వచ్చు. అవన్నీ ప్రణాళికలు ఉన్నాయి, అవన్నీ తయారు చేసి స్టడీ చేసి చెప్తున్నాను ఒట్టిగా. ఓకే, సేమ్ అట్లనే వైద్యం కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. అంటే ఒక సంవత్సరము దాదాపు అంటే అరౌండ్ 65% ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ దాంట్లో చదువుతున్నటువంటి వాళ్ళు యావరేజ్గా సంవత్సరానికి 50,000 రూపాయలు అయితే నీకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి ఉంటుంది కదా. 50,000 రూపాయలు అయితే అన్ని కలిపితే 50,000 రూపాయలు. ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎక్కువ పెడుతుంది. దాదాపు 76 lakhs పైన ఉన్నారు. అంటే 80,000 అనుకో నువ్వు కింద అంగన్వాడీలో అంత కలిపితే 80 లక్షల మంది చదువుతున్నారు కదా. దాన్ని ఒక 50 లక్షల మంది నేను చెప్పేది కాదు, నెసెస్ రిపోర్ట్స్ వచ్చినాయి మొన్న. నువ్వు 50 లక్షల మందికి పెట్టుకున్నా కానీ నువ్వు 50,000 అనుకున్నా కానీ దాదాపు 25,000 కోట్లకు పోతున్నాయి కదా. మరొక ప్రైవేటు వాళ్ళు కార్పొరేటీకరణ ఆ సెక్షన్స్కు కార్పొరేట్లకే గిన్ని పైసలు పోతే ఒక 55,000 కోట్ల రూపాయలు పెడితే కంప్లీట్గా చేయొచ్చు అదంతా. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎంప్లాయ్మెంట్కి ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయన ఇంతకుముందు అయినేమో ఇంటికో ఉద్యోగం అన్నాడు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మనం కూడా అంతా మొత్తము ప్రెస్ క్లబ్లో మొత్తం పెట్టి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయని మొత్తం స్క్రీన్ మీద పెట్టి చేసి చూపించినాం కదా. అవి ఇంప్లిమెంట్ అయితలేవు. జరుగుతున్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, ఇవి 2 ప్రధానమైన అంశాలు, ఎంప్లాయ్మెంటు తర్వాత ఎడ్యుకేషను, ఇవి 2 ప్రధానమైన అంశాలు. ప్లస్ హెల్త్ అనేది చాలా 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 ఘోరంగా ఉంది. ఇవన్నీ కూడా జనం లోపలికి అప్పుల పాలయ్యి దయనీయమైన స్థితి ఉండి ఇవాళకి ముఖ్యమంత్రులు రేషన్ కార్డు ఉంటే ఆత్మగౌరవం అనే స్థాయిలో మాట్లాడుతుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. రేషన్ కార్డు ఆత్మగౌరవమా ఏందది? బికారిగాళ్ళ లెక్కనే. అంటే ఇంకా ఎంతకాలం 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా రేషన్ కార్డు ఆత్మగౌరవం అనే స్థాయి ఉంటే పాలకులు ఎట్లున్నారంటే ఎవరైనా చచ్చిపోతే మన ఇళ్ళ కాడికి వచ్చి వాడు 5,000 రూపాయలు సాగు ఖర్చుకు పైసలు పెట్టలేని దుస్థితిలో ఉండి వాళ్ళ ఇంట్లో పీజీలు చదువుతారు, డిగ్రీలు చదువుతారు. 40% డిగ్రీలు చదివిన వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉన్న సిచ్యువేషన్ కదా. ఇలా క్వాలిఫికేషన్ వాళ్ళకేంది, దానికి ఏదైనా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే చిన్న పాతది ఏదో 200-300 చీర తీసుకొచ్చి ఇస్తే పెద్ద నాయకులు లెక్క ప్రొజెక్షన్ వస్తుంది. అగో ఆ స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్న తర్వాత ఎక్కడో ఇది కరెక్షన్ లేదు అనేది నా భావన. ఇది మన దగ్గర ఉన్నది కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య కదా ఇది. మనది అన్నిట్లో స్టాప్లో ఉంది. మన దాంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ బడ్జెట్ దేశ సగటు 15%, మన దగ్గర 8.2, 8.3 ఉన్నది, బిలో 9%. దేశంలో ఎక్కడ కూడా లేదు. బీహార్ రాష్ట్రంలో కూడా లేదు. బీహార్ కూడా 20-21% ఉంది. సో మనది ప్రతి దాంట్లో వెనక నుంచే ఉన్నది. నువ్వు లర్నింగ్ ఇండెక్స్ తీసుకో, నువ్వు దేంట్లో తీసుకున్నా కానీ మనది లాస్ట్ నుంచి ఫస్ట్ ఉన్నది. ప్రతి దాంట్లో నువ్వు తీసుకుంటే ఏ రంగాలల్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని కడుతున్నారు. ఎవరికి ఫ్యూచర్ సిటీ, దేనికి ఫ్యూచర్ సిటీ? ఉన్న ఊర్లలో ఉన్న చదువుకున్న పిల్లలకే ఫ్యూచర్ లేని సిచ్యువేషన్ ఉన్న తర్వాత ఎక్కడ ఫ్యూచర్ సిటీ? సో మీరు అనే దాంట్లో ఇప్పుడు నేను చెప్తున్నా 28% దాదాపు 28% మొన్న స్కూల్స్ క్లోజ్ అయిన దాంట్లో 7,000 చిల్లర క్లోజ్ అయితే 2,000 చిల్లర మన దగ్గరే ఉన్నాయి. సో దీంట్లో మనం తెలంగాణ టాప్ ఉన్నదని చెప్పదలుచుకున్నా. దేశం మొత్తం అక్కడిక్కడ ఇంత పెద్ద దేశంలో మనం మాట్లాడేది తెలంగాణ గురించి చిన్నగా చెప్తున్నాం. దేశ సమస్యలు అలాగున్నా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక జ్ఞాన నిధి తెలంగాణ. నువ్వు మొత్తం అంతటా ఎట్లున్నా కానీ ఎక్కడున్నా కానీ రెవల్యూషన్ థింకింగ్ ఉంటుంది. ఒక మార్పుకు అక్కడక్కడ అడపదడప డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఏ మార్పుకైనా కానీ మన ప్రాంతంలో కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది మన తెలంగాణలో ఉంటుంది. కనుక దేశం మొత్తం అనేది కాకుండా మన కాడికి వస్తే మాత్రం మనకు రావాల్సినంత మనకు వస్తలేదు. కానీ తెలంగాణ తలసరి ఆదాయంలో టాప్ కదా దేశంలోనే. అదే తలసరి ఆదాయం దేంట్లో ఎవరు ఇప్పుడు హ్యావ్స్ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ దేశంలో కూడా. బిగ్ గ్యాప్ ఏంది? టాప్ అంటే బాటమ్ 50% జనం చేతులలో దేశ సంపద
బాటమ్ 50% ఉన్న దాంట్లో 2.7 2.8 ఉన్నది స్టాటిస్టికల్ డేటా నువ్వు తీసుకుంటే. టాప్ 1% ఉన్న వాళ్ళ చేతులల్లా దేశ సంపదలో 43-44% వరకు పోయి ఉన్నది కదా. దాదాపు ఇది మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నాం. అంటే ఎంత గ్యాప్ ఉన్నది, ఎంత గ్యాప్ ఉన్నది, దీనికి దానికి ఎంత గ్యాప్ ఉన్నది. తలసరి అంటే ఎంతమంది తలసరి అందరినీ కలుపుకుంటే కాదు కదా అది. పేదోడు కాడనే ఉన్నాడు, ఉన్నోడు కాడనే ఉన్నారు. ఇలా పేదోనికి నువ్వు ల్యాండ్లెస్, ఇలా స్టిల్ ల్యాండ్లెస్ ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణ కమిటీలో మోర్ దెన్ 60% చూపించింది కదా. మనం చెప్పేది రిపోర్ట్ కాదు. వాళ్ళందరికీ ఎక్కడిది నీ ఆదాయం ఏది, ఎంప్లాయ్మెంట్ లేదు, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, కుల వృత్తులు పోయినాయి, సర్వనాశనం అయింది. అందుకే కదా ఒక పాటతోటి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల అని చెప్పని, కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను అని, అంటే ఒక్కొక్క కుల వృత్తుల గురించి మొత్తం రాసా ఒక పాటతోని ప్రభుత్వం కూలిపోయే సిచ్యువేషన్ వచ్చింది కదా. అంటే ఎంత దారుణమైన దయనీయమైన సిచ్యువేషన్లలో కుల వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాశనం అయిపోయినారు అనేది చాలా క్లియర్. అంటే ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళదే పెరుగుతున్నది, కానీ పేదోళ్ళు ఇంకా లేని కాడనే ఉన్నారు. ఇంకోటి ఈ చదువులు, ఈ ఆరోగ్యం బాగాలేక ఇంకా అప్పుల పాలయ్యే కాడికి కిందికి పోయింది. కానీ ఇక్కడ ఇది మొత్తము వ్యవస్థ పరిపాలన విధానాల్లో మార్పులు తీసుకుని వస్తే జరిగి ఇవి ఇవాళ అయితే రేపటికి అయ్యేవిగా ఒక పరిణామ క్రమంలో జరుగుతూ ఉంటాయి. ఒక అభిప్రాయం ఏముందంటే మీ మీద పబ్లిక్లో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని తిట్టి కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించింది ఆయన, ఇవాళ కాంగ్రెస్ అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ని తిడుతూ మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలంగా చేస్తారు, లేదా బీజేపీకి అనుకూలంగా ఉంటాడు అని అంటున్నారు. మరి దీనికి పట్ల చాలామంది అంటున్నారు ఇట్లా. బుచ్చన్, అయితే దీని విషయంలో ప్రజలకు కూడా క్లారిటీ ఏంటంటే, నేను బీఆర్ఎస్ పక్షాన లేక కాంగ్రెస్ పక్షాన ఉన్నా, కాంగ్రెస్ పక్షాన ఇప్పుడు లేక మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పక్షాన పోయేది అనేది దాంట్లో వాస్తవం లేదు. ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉన్నా. నేను తెలంగాణ అంశాల చుట్టూ తిరుగుతున్నాం. ఫస్ట్ 2001లో టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఈయనతో కాదు, ఈయన సరిగ్గా చేయలేడనే బయటకు వచ్చి విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టినాం. ఆయనతో అప్పటి నుంచే ఫ్రిక్షన్ ఉండే. ఓకే, వచ్చిన తర్వాత కూడా తను వచ్చిన తర్వాత ఎవరిని టీడీపీలను తీసుకొని ఎమ్మెల్యేలను చేసిండు. అందులో ఉద్యమకారులను చేస్తే వేరే సిచ్యువేషన్ ఉంటుండే కావచ్చు, ఎట్లీస్ట్ అడిగేటోడు అన్న ఉంటుండే కావచ్చు. సో వాళ్ళందరూ తెలంగాణ సంపదను ఏం చేసిరు అనేది ప్రజలకు ఎరక మొత్తం. అది కాదన్నప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ కోటేయమని చెప్పి లాస్ట్ 10-12 ఇయర్స్ ఎప్పుడు చెప్పలేదు. కానీ మొన్నటి ఎలక్షన్లో కేసీఆర్ మాత్రం కూలగొట్టాలనేది మాత్రం పడ్డది. కానీ ఆ క్రమంలో ఒక రాజకీయ వ్యవస్థ తయారై లేదు అప్పటిదాకా. అప్పుడు అనివార్యంగా 6 నెలల ముందు వరకు కూడా కాంగ్రెస్ ఎక్కడ ఎమ్మెల్సీ నిలబడితే 5 స్థానం 6 స్థానం చిన్నారెడ్డి అసొంటి ఆయనే, నీకు ఆయన 2 సార్లు 3 సార్ల మంత్రి అయినటువంటి వ్యక్తి, ఎన్నో అంటే ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆల్మోస్ట్ విద్యార్థి నాయకత్వం నుంచి ఆయన వచ్చినటువంటి వాడు, ఆయన 5వ స్థానంలకు పోయే స్థాయిలో ఉంటే ఎమ్మెల్సీ నిలబడితే డిపాజిట్లు రానని సిచ్యువేషన్లో కేసీఆర్ వ్యతిరేకమైనటువంటి ఓటు కాంగ్రెస్కి వచ్చింది తప్ప కాంగ్రెస్ ఏదో చేస్తానే ఉద్దేశం కూడా కాదు. ఏదో ఒకటి ఉంటుంది, అవసరమైతే రాహుల్ గాంధీని పోయి ఆడ మొత్తుకోవచ్చు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో జరిగింది. ఇప్పుడు మాట్లాడే ఏ అంశమైనా ప్రజలు ఈయన తిడతాడు ఆయన తిడతాడు అనే దానికన్నా మాట్లాడే అంశాలలో వాస్తవం ఉందా లేదా అనేది గ్రహిస్తే సరిపోతుంది. అప్పుడు కేసీఆర్ మీద మాట్లాడినా, ఇప్పుడు రేవంత్ మీద మాట్లాడినా, బీజేపీ మీద మాట్లాడినా, ఏ రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడినా కానీ ప్రజల సమస్య గురించి ప్రజల పక్షాన మాట్లాడుతున్నామా అనేది గ్రహిస్తే దానికి పరిష్కార మార్గం ఉంటుంది. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంశం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ రవీంద్ర భారతిలో పెడతాను అన్నాడు. నేను అపోజ్ చేసిన దాన్ని. ఎందుకు అపోజ్ చేసిన కారణాలు చెప్పిన. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నా ప్రాంత చరిత్ర నన్ను కాపాడుకోవాలి కదా. ఎన్టీ రామారావు అంశం వచ్చింది. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు ఎక్కడిది? మా అందశ్రీది నువ్వు ఆడ కనీసం చెత్త కూడా వేయలే, నువ్వు ఆడ కుక్కలు బల్లులు పిల్లులు సంసారాలు చేస్తున్నాయని మాట్లాడాను. ఇలా 2 తటల మట్టి పోసినట్టు ఊకే ఈ మాటలు మాట్లాడుతుంటే ఇది ఆయన తిట్టుడు అనేది కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించినటువంటి అంశం. ఎన్టీ రామారావుకు 100లాది విగ్రహాలు ఉన్నాయి. మరి ఆంధ్రాలో చిన్నారెడ్డి విగ్రహాలు ఉన్నాయా? పెట్టిపించినవా? వాళ్ళు పెట్టిరు ఎక్కడన్నా అడిగినాం. ఆ అంశం చూడండి. కానీ దాని దగ్గర నువ్వు వీళ్ళని తిడుతున్నావు వాళ్ళని తిడుతున్నావు కాదు. ఇలా చిన్నారెడ్డి పేరు మీద పెట్టి ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నావు. ఇట్లా మాట్లాడుతుంటే చేసినావు. నువ్వు నీకు దగ్గర కదా, ఆంధ్రాకు పోయి అక్కడ చంద్రబాబు నాయుడుకు చెప్పి అక్కడ ఒక 10 విగ్రహాలు పెట్టించి ఒక 10 జాగాలకు ఆయన పేరు పెట్టాలని. ఇది నేను అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఇక్కడోళ్ళ గురించి, ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే పృథ్వీరాజ్కి పని లేదు కదా. నువ్వు వచ్చిన సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే జూన్లో నువ్వు ప్రతి జూన్ 2కు నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చేది ఉంటే పృథ్వీరాజ్కి పనే లేదు. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంది, వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు లాఠీ చార్జ్ చేసుడు, ప్రజాప్రభుత్వం అనుడు, వాళ్ళని బూతులు తిట్టుడు. నిన్న మాట్లాడుకుంటా కూడా, నిన్న వరంగల్లో మాట్లాడుకుంటా కూడా మీరు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు తిరిగినప్పుడు కేసులైనవి, మళ్ళీ ఇప్పుడు కూడా మీరు జాగ్రత్త చదువుకోండి, లేకపోతే మళ్ళీ కేసులు అయితే అని ఏంది భయపెట్టించడం ఏంది?
ఇప్పుడు ఆయన చెయ్యని దాన్నే మాట్లాడుతున్నాం కదా. నువ్వు బడులు ఎందుకు బంద్ చేస్తున్నావు, నువ్వు బంద్ చేసిన బడులు తెరిపిస్తా అన్నావు. ఆ బళ్ళకాడికి పోయి మాట్లాడితే పృథ్వీరాజు ఈయన నువ్వు తిట్టినోడా, నాకేమో గెట్టు పంచాయతా కూడా పంచాయతా, నాకేమన్నా కావాలనో కాదు కదా. నేను ఈ ప్రజల గురించి మన గురించి వీటి గురించే కదా తెలంగాణ ప్రజలు మొత్తం కొట్లాడింది. ఇట్లా కోకోల సమస్య మనం ఖమ్మం పోయినాం, ఇంత మందు తాగిండు ఆ పిల్లగాడు, మందు తాగిండు. ఎందుకు తాగిండు? నువ్వు మందు తాగినా పర్వాలేదు, ఎండ్రిని తాగి సావుండ్రి బాయిలో పడ్డా కానీ నేను వినా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. చెప్తే మంచి కవి ఆ పిల్లగాడు, విజయశ్రీ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లగాడు గౌడు, పేద కుటుంబం, వాళ్ళ తండ్రి తాళ్ళెక్తాడు. అదే ఊర్లో డబల్ బెడ్రూమ్ 5 ఎకరాలు ఉన్నోనికి డబల్ బెడ్రూమ్ వచ్చింది. వీళ్ళకి కనీసం ఏం లేదు. నీ స్కీమ్లో అది మాట్లాడితే అది అరే నీ స్కీమ్లు కూడా పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఆ పిల్లగాని దగ్గర పోయి మాట్లాడి ఇటువంటి సావులు బంద్ చేయాలని. ఇట్లా ఎంతోమంది సావుల దగ్గర పోయినాం. సాకర్ ఐలమ్మ మనువానికి ట్రీట్మెంట్ ఇప్పియలేదు నాయన, నువ్వు ఆయనను ఎన్నికల ముందు నువ్వు కూర్చోబెట్టుకొని వాడుకున్నావు అని మాట్లాడితే తప్ప, పోలీసు వాళ్ళు బూతులు తిడుతుంటే పోయి అడ్డం పోయి నిలబడి తప్ప, ప్రెస్ క్లబ్లో లట్లు పట్టుకొని వచ్చి ప్రెస్ వాళ్ళని కొడతా అంటే అరే ఎట్లా కొడతావు అంటే నేను ఎవరికి సపోర్ట్ చేసినట్టు ఏం మాట్లాడలేదే, నేను బీజేపీల గురించి మాట్లాడుతున్నా, వాస్తవాలు ఫ్యాక్ట్స్ ఏ ఉంటే అవి మాట్లాడుతున్నా, దాంట్లో తప్పులు ఉంటే తప్పులు తీయాలి. కానీ ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తే నేను బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాను కాదు, బీఆర్ఎస్ వాళ్ళు తప్పులు చేశారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ చెప్తున్నా కదా కూర్చున్నా, ఇక్కడ చెప్తాం బీజేపీలు చేసేటి బీజేపీలో చెప్తాం, ప్రజలకు ఏది కావాలో గది మాట్లాడుతున్నాను నేను అంతనే. దాన్ని రాజకీయంగా ఒకరికొకరు వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు, అది జరుగుతున్నది అంతనే. కానీ ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమున్నది మీ మీద అంటే, బహుశా వీళ్ళందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు, అందువల్లనే ఈ పార్టీని ఆ పార్టీని ఈ పార్టీని అందరిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు అనేది కూడా ఉంది. మరి అయితే నేను 100% తెలంగాణకు అనివార్యంగా ఇప్పుడు కాదు, ఎప్పుడైతే 2001లో కేసీఆర్ రాకముందు ఇక్కడ ఎవరు తెలంగాణ అన్నా కానీ నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని తీసుకుపోయి దెబ్బలు కొట్టుడు కావచ్చు, కేసులు పెట్టుడు కావచ్చు, దాంట్లో బయలైన దాంట్లో నేను కూడా ఉన్నా. నేను ఒక మాజీ మంత్రి కొడుకునైనా, ఒక మాజీ మంత్రి ఇంటికి కూడా పోలీసు వాళ్ళు వచ్చి రేడ్లు చేశారు. అది తెలంగాణ వచ్చేంత వరకు ఆ సిచ్యువేషన్స్ కంటిన్యూ అయినాయి అవన్నీ. సో నాకే తప్పనప్పుడు అంటే అప్పుడు ఉద్యమాలతోనే తెలంగాణ అని అనుకున్నాం, కానీ ఇది కాదు, ఏదన్నా ఒక రాజకీయ పార్టీ కూడా ఉండాలని. కానీ ఆ రాజకీయ పార్టీ ఏమైంది పెట్టిన తర్వాత అది కూడా మొత్తం మళ్ళీ అదే ఉన్నోళ్ళ రాజకీయ పార్టీ లెక్క దొరల భూస్వాముల చేతులలో ఎట్లయితే ఇక్కడ నలిగిపోయి కొంతమంది, నేను అందరి గురించి కూడా చెప్తలేను, అట్లా వీళ్ళ మనస్తత్వం కూడా అట్నే అయ్యి ఆంధ్రలతో కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసుకుంటూ పోయే సిచ్యువేషన్ వచ్చింది. కానీ దాంతో కొంత షెల్టర్ ఇక్కడ ఉద్యమంలో తిరిగేటలో కొంచెం షెల్టర్ దొరికింది. అట్లనే ఇప్పుడు దేవేందర్ గౌడ్ ఫార్ములా కావచ్చు, ఇవన్నీ వచ్చింది. దాంట్లో ఒక రాజకీయ పార్టీ కావాలని నేను కూడా గదరన్నతో రిపీటెడ్గా మొత్తుకునేది. అన్నాను వదిలేసేయి, నువ్వు రా, ఒక వైట్ పేపర్లను 10 మందిని తీసుకుపోదాం, రాజకీయ పార్టీ లేకుండా. ఇప్పుడు జనం మనం చెప్తాం, ఇష్యూస్ ఎక్స్పోజ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు అన్నావు, నీకు అన్నది జనం కూడా అన్నారు, ఈయన తిడితే ఆయన వస్తాడు, ఆయన తిడితే ఈయన వస్తాడని. కరెక్టే భయ్, ఈయన దొంగ ఆయన దొంగ, మరి ఓటు ఎవరికి వేయాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మరి మంచోడు ఎవడు ఇలా టీడీపీ బీజేపీ మన బీఆర్ఎస్ వాళ్ళతోని ఇబ్బంది అయింది, అలానే ఎక్స్పోజ్ చేసినాం. నేషనల్ లెవెల్లో బీజేపీ కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ అంతకుముందు నుంచి ఎక్స్పోజ్ అయింది. తర్వాత 369 మందిని సంపించిన కాంగ్రెస్ కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టినాం. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా చుట్టూ ప్రదక్షిణ కొట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన దండలేసి సత్కారాలు చేస్తున్నాడు. ఆయనకు ఆ స్థాయిలో పోయిన తర్వాత ఇదంతా ఎవరు కావాలి? రాజ్యాధికారంకి వస్తేనే తప్ప, అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అన్నారు కదా, అది వచ్చినాడే మనం అక్కడ పోయినప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇలా నాకున్నది వ్యక్తిగతంగా, ఎస్ నేను కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఇక్కడికి వెళ్ళి పార్సల్ చేసి పంపిస్తాం, అడిగి ఆంధ్రాకి పంపిస్తామని. నీకు ఆలోచన రాలు, ఒక విగ్రహం గురించి కాదు అనేది. తెలంగాణ సోయి, తెలంగాణ ఆలోచన, తెలంగాణ ఆత్మవంచన జరగొద్దు. ఇప్పుడు రోషయ్య విగ్రహాలు వస్తాయి, నేను రోషయ్య విగ్రహాల దగ్గర నువ్వు ఆ కులాన్ని మచ్చిగా చేసుకుంటేందుకు అనుకున్నావు అనుకో. భూపతి కృష్ణమూర్తి గారు అన్నారు కదా, సేమ్ కొమటాయన, ఆయన కూడా కొమటాయనే, మరి వారి విగ్రహాలు ఎందుకు పెడతలేవు ఇక్కడ అని చెప్పని అటువంటి అడుగుతున్నాం. ఇలా సర్వారెడ్డి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే ఇలా 69 యాజిటేషన్లో కాల్పులలో చనిపోయింది ఆయన. అటువంటి వాళ్ళే, అంటే వాళ్ళ ఐడెంటిటీ లేకుండా నువ్వు ఇంకా ఈ ఐడెంటిటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎందుకు చచ్చిపోయారు అనే వచ్చినప్పుడు మన ఎంప్లాయ్మెంట్ గురించి 600 జీవో తీసుకొచ్చి నాశనం పట్టించినటువంటి ఎన్టీ రామారావు ఇలా గొప్పగా చెప్పుకుంటారు. మన ఉద్యోగాలు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినా కానీ తీసుకొచ్చి పెట్టాలనుకుంటారు. నువ్వు వాళ్ళే తీసుకొచ్చి పెట్టినప్పుడు మరి రేపు పొద్దుగాల ఈ మార్పు అంతా ఇంకా ఇప్పుడు పాలకుడు రేవంత్ కరెక్ట్ ఉండేది ఉంటే ఇలా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహంకి ఆయన మనకు ప్రజలకు అవమానం జరగకపోవు కదా. ఆయనకు సత్కారం చేసినాం అంటే ప్రజలకు అవమానం కదా. ఎన్టీ రామారావుది విషయం కూడా అంతే కదా, సేమ్ రోషయ్య విగ్రహం కూడా అంతే కదా. రేపు పాలకులు కనుక నిజమైన తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు, లేదు అమరుల ఆత్మసాక్షిగా నా తెలంగాణ బాగు చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఉండేది ఉంటే ఇటువంటి అవమానాలు జరిగాయి,
బయటి ప్రాంతాలకి వెళ్ళి వచ్చి ఇప్పుడు కబ్జాలు చేసే పరిస్థితి మాత్రం ఉండదు. భూములు క్లియర్ కట్ చూసినాం కదా మొన్న సినిమా స్టార్లు ఇట్లా భూములు కబ్జాలు చేసుకుంటారు. ఒక్కటి కొట్టి మొత్తం అన్ని మేమే చేసినాం అన్నట్టుగా ఆ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఒక సైడ్ కొట్టేసేసి మిగతా కాంప్రమైజ్ అయి కూర్చున్నారు కదా. ప్రభుత్వాలే 66 చెరువులు కబ్జాలు చేసుకుని అలా బంగ్లాలు కట్టిరు, పెద్ద పెద్దోళ్ళు ఫామ్ హౌజులు కట్టిండ్రు, ఇల్లీగల్గా ఉన్నారు, అసైన్డ్ భూముల మీద కబ్జాలు చేశారని ఈయన కూడా చెప్పిండు కదా. 25 లక్షల ఎకరాలు లాస్ట్ గవర్నమెంట్లో అన్యాక్రాంతం జరిగింది అని చెప్పని చాలా అటవీ భూమి దేవుని భూమి కాడికెళ్ళి పోయిందని చెప్పిండు కదా. మరి ఒక్కటన్నా ఒక ఎకరం అన్నా గవర్నమెంట్ ఇగో మేము పలానా దగ్గర తీసుకున్నాం అన్న కథ ఎక్కడన్నా చూపించే పరిస్థితి ఒక్క ఫామ్ హౌస్ అన్న పోయిందా? ఇది రేపు నిజమైన సోయినటువంటి వాళ్ళకి అనుకుంటేది ఉంటే కోడి చెరువుది ఇప్పటిదాకా కంప్లైంట్ చేస్తే కోడి చెరువు మీద ఇప్పటిదాకా యాక్షన్ లేదు. అది ఇప్పటిదాకా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, అతనికి మీద కేసులు పెట్టి పవన్ కళ్యాణ్ అంటే నేను బుక్కల వారాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ముంగడ పెట్టినాం కదా. ఫెన్సింగ్ చేసుడు తప్పే అని చెప్తాడు రంగనాథ్, క్లియర్గా చెప్పిండు కదా. అందులో బండలు పెట్టిండ్రు, అందులో బోర్లు వేసిండ్రు ఇల్లీగల్గా, అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. చెర్ల కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు, పట్టాలు ఎట్లా మారుతాయి, ట్రాన్స్ఫర్ కాదు కదా. మరి దాని మీద నువ్వు అధికారంలో కనుక ఇప్పుడు నా సొంటోడే కనుక్కున్నాడు అనుకో, ఉద్యమంలో తిరిగిన నీ సొంటోలే కనుక ఆడ మనం కూర్చున్నాం అనుకో, బరాబర్ దాని మీద యాక్షన్ చర్య జరుగుతుంది. సో అటు అనివార్యంగా ఇయ్యాల ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి నేను వయసులో చిన్నోని ఉండే, అందుకనే గదరణతో మామూలు కాదు, నా ఒక్క గదరణ కాదు, విమలక్కలతో కావచ్చు, కూరరాజన్న సొంటోలతో కావచ్చు, మీరు పంతా వదిలేసి ఇంట్లో పడదాం. నేను ఎప్పుడు చెప్పలే, ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పాల్సి వస్తున్నది. మొత్తుకున్న డిస్కషన్ చేసి ఒక్కటి మీరు పక్కకు పడేసేయండి, ఆ ఓటు బహిష్కరణ అనేది మీరు పక్కకు పడేసేది, తుపాకులు జర పక్కకు పెట్టుర్రి, మనం ఓటుతోటి రాజ్యాధికారంలోకి వచ్చి మనం అనుకున్నాయని చేద్దామని. ఇవాళ ఏమైనా మొత్తం మొన్న ఎవరెవరైతే వీళ్ళు కబ్జాలు చేసినటువంటి, ఎవరెవరైతే వీళ్ళు ప్రజలకు పంచినటువంటి భూములు కూడా మెజారిటీ భూములు ఇవాళ మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరి చేతులకు పోయినాయి, రేవంత్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి పంచుతున్నాడు, ఇవన్నీ వాళ్ళకే పంచుతుంది కదా. మరి అధికారం ఎవరి చేతులలో ఉంటే, అందుకని ఒక రాజకీయ పార్టీ అనేది తెలంగాణకు ఒక్క సమస్య గురించి నేను చెప్తలేను. ఇలా బయటికి వెళ్ళి వచ్చి కంపెనీలు పెట్టి ఇక్కడ వాళ్ళోళ్ళే అక్కడోళ్ళే వస్తున్నారు. ట్రైన్లో మీరు రైల్వే స్టేషన్కు పోనీ ఒక పిల్లగాడు మొన్న ఒక చిన్న తీస్తే బీహార్కి వెళ్ళి వచ్చే, ఆ నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చే ట్రైన్ మొత్తం బీహారీసే కంప్లీట్గా, యూపీ బీహారీస్ మొత్తం. దానికి ఒక్కొక్క తీరుగా ఉదంతాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిల్ సెట్ ఇక్కడ ఉన్నప్పుడు నౌకరే తీయాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు 80% వాళ్ళు ప్రైవేట్ దాంట్లో కూడా తెలంగాణలోకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పారు. అది 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 లేదు, జరుగుతలేదు, ఇంప్లిమెంట్ అయితే లేదు. నీకు నిరుద్యోగం ఉండదు. నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ లీడర్ చెప్తారు, ఇక్కడ చేతన అయితే లేదు, నువ్వు దావాతులు చేసుకుంటున్నారు అని అంటున్నాడు. ఎంత సిగ్గుమాలిన మాటలు. ఇంత దరిద్రమైన రాజకీయ నాయకత్వంలో ఆయనకు ఒక క్యారెక్టర్ లేదు, మన లేదు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్లో ఉంటాడు, కాంగ్రెస్ ఉంటారు, బీజేపీ వస్తుంటే బీజేపీలో కూడా పోతారు ఇటువంటి వాళ్ళంతా. ఇటువంటి చెత్త రాజకీయ నాయకత్వం ఉన్న తర్వాత ఇప్పుడు తెలంగాణలో అవునన్నా కాదన్నా చదువుకున్న సంఖ్య పెరిగింది. నువ్వు డిగ్రీలు పీజీలు చేసినోని తీసుకొచ్చి నువ్వు ఉపర్ పని చేయమంటే అంత ఈజీగా అందరూ వస్తలేరు. అందుకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఏం చదువుతున్నాడో, ఏ స్కీమ్స్ నువ్వు తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చినా అనేది గొప్ప కాదు, పెళ్లి అది కాదు. నువ్వు కన్యాలక్ష్మి కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటున్నా అంటే నువ్వు ఏ చదువు చదివినో దాని చదువు తగ్గట్టుగా నీ స్కిల్ సెట్ లేకుండా నేర్పించి ఒక నౌకర్ లెటర్ నీ చేతిలో పెట్టించేటువంటి రాజ్యం రావాలి తెలంగాణలో. అది ఆ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ వైట్ పేపర్స్ అవసరం ఉన్నారు. తెలంగాణకు బరాబర్ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది. నేను ఇప్పుడు ఒకవేళ నేను నాకు అక్కస్తోటో నేనేదో లేని దాన్ని ఉన్నది అన్నట్టుగా నేను చెప్పినా జనం నమ్మరు కదా. జనం ఎందుకు నమ్మరు? జనం పిచ్చోళ్ళ. ఇప్పుడు నేను బడులు, ఈయన ఆలిషాన్ బడులు కడుతుంటే నేను అట్టెట్లా నేను కడతలేడని చెప్తే జనం నమ్ముతారా? నన్ను తూ అని ఉంచుతారు ఎవరైనా కానీ. ఇవాళ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళని అంటున్నారు. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డిది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇవాళ ఆయన కొత్తగా వచ్చింది దాంట్లో 105 బడులను, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను మొన్నటిదాకా మేఘా కృష్ణారెడ్డిని దొంగ లంగా అని అధికారంలో రాకముందు వరకు తిట్టిండ్రు. వీళ్ళే అందరు పైసలు తీసుకున్నారు ఆయన దగ్గర. ఇలా మళ్ళీ 105 బడులల్లా నీకు మేఘా కృష్ణారెడ్డికే నువ్వు కాంట్రాక్ట్ ఇస్తున్నావు. బట్ అన్ని కలిపితే ఒక బడి 229 కోట్ల రూపాయలు. అంటే నువ్వు 105 బడులు అంటే దాదాపు 24,000 కోట్ల రూపాయలు, 24,045 కోట్ల రూపాయలు నువ్వు మేఘా కృష్ణారెడ్డికి పెడుతున్నావు. దీంతో చదివేంత 1,00,000 to 2 లక్షల మంది కూడా కాదు, కానీ టోటల్ ఎంతమంది ఉన్నారు? 80 లక్షల మంది చదువుతున్నారు. నువ్వు 25 లక్షలు, ఇంకొక 25 లక్షలు ఇంతకుముందు చెప్పినది 55 వేల కోట్లు పెడితే మొత్తం తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం సెటిల్ చేయొచ్చు. సో ఇవి మాట్లాడుతున్నావు అనుకో, ఇవి మాట్లాడితే నువ్వు పార్టీలు సపోర్ట్ అంటే ఎట్లా? మీరు అన్నది ఇందాక అంటే తప్పకుండా అన్నారు కదా, అంటే మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన మీ మిత్రులు ఎవరున్నారు? మరి ఎవరు? తెలంగాణకు అనివార్యమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ సోయి ఉన్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ పొద్దున్నేసే తెలంగాణ అనేది లోపట ఉండి ఉన్నటువంటి వాళ్ళే నిజమైన తెలంగాణ భూమిపుత్రులు కనుక ఒక రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ లైన్లోనే అడుగులు పడుతున్నాయి, చేస్తున్నాం. అడుగులు పడుతున్నాయి బరాబర్. కవిత పార్టీ ఉంది,
ఒకప్పటి పొలిటికల్ జాక్ చైర్మన్, తెలంగాణ జనసమితి ఉంది, బలంగా టీఆర్ఎస్ ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక తనదైన ఒక ముద్రతో ఆయన బలంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ బలంగానే ఉంది. భారతీయ జనతా పార్టీ ఉంది. విశారద మహారాజు ధర్మ సమాజ్ పార్టీ ఉంది. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా. వీటిని కాదని ఒక ఆల్టర్నేట్ మీ దగ్గర ఏ ఏ అంశంగా మీరు చెప్తున్నారు నిలబడతామని? తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అన్నామో, నీళ్ళది జర్ర పక్కకు పెడదాము, అది డీప్ డిస్కషన్. నిధులు నియామకాల సంగతి అయితే తరోగా ఎక్స్పోజ్ అయిపోయినాయి. విద్యా వ్యవస్థ కూడా సర్వనాశనమైంది కదా. మరి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు కోదండరామ్ సార్ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు మీరు చెప్పిన పార్టీ కోదండరామ్ సార్ పరిస్థితి ఎట్లుందంటే, ఆఖరికి నిరుద్యోగుల గురించి మాట్లాడవాయన ఆయన అంటే ఆయనే ఉద్యోగం తెచ్చుకొని ఎమ్మెల్సీ అయ్యాడ కూర్చున్నాడు అంతే తప్ప, ఆయన దానికి సాటిస్ఫై అయ్యి ఇద్దరు గన్మెన్లను పెట్టుకొని కారు పెట్టుకొని, ఆయన కారు ఎవరైనా అడ్డం పంటే ఒక 100 మంది పోలీసులను పిలిచి వాళ్ళని తీసి లాఠీచార్జ్ చేసి బూతులు తిప్పించి బయటికి పంపించే స్థాయిలో ఉన్నాడు తన. అయిపోయింది ఆయన రాజకీయ పార్టీ క్లోజ్. ఒక ఎమ్మెల్సీ ఆయనకు కావాల్సింది ఒక ఎమ్మెల్సీ. వాళ్ళ దాంట్లో ఎవరికైనా కార్పొరేషన్ పదవులు ఉంటే అవి కావాలి వాళ్ళకు. ఓకే, కవిత గురించి చెప్తారు కదా, ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే 10 సంవత్సరాల నరకయాతన తెలంగాణలో. ఈ దాంట్లో కూడా తన కూడా సైన్యాధిపతిలలో ఆమె కూడా సైన్యాధిపతి ఉండే చేసింది. ఆమె కొత్తగా వచ్చి చేసేది లేదు. నాయన ఏం చేసిండు దాని అన్నిట్లో ఈమె ఉన్నది. వాళ్ళంతా పైసలతోటి వచ్చే కథలు ఉన్నారు వీళ్ళంతా. సరే, కొన్ని ఉద్యమాలతో వచ్చినటువంటి వాళ్ళు కొంత అటు ఇటు వాళ్ళు వీళ్ళ దాంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక నేను వాటికి డీప్గా పోలే. కానీ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టినే ఇలా తెలంగాణను తెలంగాణ జనాన్ని మాన ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఒక రాజకీయ వేదిక అవసరం. పార్టీ బరాబర్ ఉన్నది. వీళ్ళందరూ ఫెయిల్ అవుతారు కాబట్టినే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ కదా, బీజేపీని ఒక చిన్న స్టేట్మెంట్ తోటి ఇలా ఒక కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే స్థాయి వరకు బీజేపీ అండ్ నరేంద్ర మోడీ అన్డిస్పెన్సబుల్ ఫోర్సెస్ లెక్క ఎదిగిండు కదా. ఈయన ఎవడు ఏం చేయలేడనే కాడికి పోయినటువంటి వారిని ఒక చిన్న కాక్రోచ్ ఒక చిన్న స్టేట్మెంట్ తోటి ఇప్పటికి ఎంబడి పడుతున్నారు. ఏంది లా కాలేజీలలో కూడా ఈయన చీఫ్ గెస్ట్కి వస్తా అంటే కూడా రిజెక్ట్లు చేస్తున్నారు. అది నల్సార్ కావచ్చు, లేటెస్ట్ బెంగళూరు యూనివర్సిటీలు కావచ్చు. అంటే ఆ స్థాయిలో అన్రెస్ట్ జనం లోపల ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉంది. కాకపోతే ఇప్పటిదాకేంది ప్రత్యామ్నాయం లేక ఎట్లయితే నువ్వు లాస్ట్ ఇది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎట్లయితే వేసిండ్రో, ఇప్పుడు కూడా అసలు ఏం తెలుసా, పైసలు గీసలు అన్ని ఏం పని లేకుండా నేను మా వరంగల్ జిల్లా చెప్తున్నా, నేను ఓడిపోతా అని ఇంట్లో కూర్చున్నాడు. అపోజిషన్ పార్టీల దగ్గర పైసలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా గెలిచిరు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు తర్వాత వాళ్ళకి పంచాయతీ కూడా అయినాయి. ఎక్కడో అమెరికాకి వెళ్ళి తీసుకొని వచ్చి ఓవర్ నైట్ తీసుకొచ్చి ఒక పెద్ద దయాకర్ రావు అసంటోని కూడా ఓడగొట్టారు. వాళ్ళు ఏదో సేవ చేసిన కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి. అట్లా మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఉదాహరణలు చాలా కోకొలు. ఎవరి మీద వ్యతిరేకత మీకు ఓటేస్తారనుకుంటున్నారు? నేనేం చెప్తున్నా అంటే వ్యవస్థ మొత్తం, తెలంగాణ వ్యవస్థ మొత్తము ఒక వాళ్ళ మీద వ్యతిరేకత అని కాదు, ఏది పాజిటివ్ తెలంగాణకు జరుగుతలేదు కదా. ఇప్పుడు విగ్రహం కాడికి మళ్ళీ ఆడికే వస్తా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అస్తిత్వ పోరాటమే కదా, మనోలే కావాలని మనం కొట్లాడుతున్నాం కదా. బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద కొట్లాడలే అంటే నీకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ అస్తిత్వం లేనట్టే కదా. ఎన్టీ రామారావు విగ్రహము రేవంత్ రెడ్డి పోయి పెడతా అంటే తెల్లారి కేటీఆర్ అక్కడికే పోయి నువ్వు ఇది పెడతావో నేను కాంచ విగ్రహం పెడతా అని మాట్లాడింది. కానీ నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం ఈడ ఎందుకు పెడతావు? ఆడ ఓ ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టొచ్చు, సుక్కా సత్తయ్య గారి విగ్రహం పెట్టొచ్చు, ఓ మిదరాముల సొంటోళ్ళ విగ్రహాలు పెట్టొచ్చు అని మాట్లాడతలేరు. సో అందుకని విధ్వంసంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి నిజమైన తెలంగాణ ఎవరితో వస్తుంది, అసలు ఎందుకు కొట్లాడారు, త్యాగం ఎట్లా జరిగింది, ఆకాంక్షలు ఎట్లా నెరవేరుతాయి అనేది మేము చెప్తాం. కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు స్వయం పాలన లేదా స్వరాష్ట్రం కావాలి కాబట్టి ఉద్యమం జరిగింది. ఆ రోజు భావోద్వేగాలు ఉన్నాయి. ఇవాళ ఏ విగ్రహం అయితే ఏమిటి అనే ఇంకా తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ భావోద్వేగం ప్రజల్లో ఉందని మీరు అనుకుంటున్నారా? బరాబర్ ఉంటది. ఆ ఎలిమెంట్ని టచ్ చేస్తే అది ఎప్పుడు ఎట్లా లేవాలో అట్లా లేస్తుంది. అది బరాబర్ ఉన్నది. ఇప్పుడు మీరు మార్వాడి అప్పుడు చూసిరు కదా, అసలు ఎట్లా ప్రభుత్వాలు షేక్ అయినాయి ఒకటేసారి. అగర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం టైంలో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కనుక లేకుంటుండేది ఉంటే అప్పుడు తెలుస్తుండే. కానీ ఇదంతా కూడా ఇంకా అంటే జనం ఉట్టి భాగోద్యోగంతో కాదు. ఇప్పుడు 69లో కూడా అట్నే భాగోద్యోగంతో వచ్చి అంతమంది చనిపోయారు కదా. నేను ఉట్టి భాగోద్యోగం కూడా కాదు, నేను అందుకే చెప్పిన ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలని, ఒక ఇంటలెక్చువల్ మిలిటెన్సీ కావాలి. ఎట్లా నువ్వు కూర్చుంటే నీకు అన్ని ఏ ఊరికి పోయినా కానీ తెలంగాణలో ఏమేమి ఈ సెక్టార్లలో ఎట్లా అన్యాయం జరుగుతున్నది కిందాక తీసుకుపోవాలి. భావోద్యోగం ఒకటి స్పాంటెనిటీలతోటి ఉద్యమాలు వచ్చుడు కాదు. అది నువ్వు తెలంగాణ సక్సెస్ అయ్యే వరకు, నిజమైన ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణ వచ్చే వరకు ఆ సోయి ఉండాలి. అది ఇంప్లిమెంట్ వచ్చిన వాళ్ళు కాకపోతే వాడిని దించుకొని తెచ్చుకునేటువంటి చైతన్యం తెలంగాణ ప్రజలకు లోపల రావాలి, యువతరానికి రావాలి. అది స్ప్రెడ్ చేస్తున్నాం. అప్పుడేముండే ఏదో భౌగోళికంగా వస్తే చాలు,
అనే లెక్కలు ఉండే. కానీ వచ్చింది కరెక్టే, త్యాగాలకు సార్థకత వచ్చిందా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ. దాన్ని అందుకే ఏదో ఒట్టిగా ఆషామాషి ఏం చేస్తలేం. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా చేసి ఒక 2 విగ్రహాలు బలగొట్టో లేకుంటే ఒక 2-3 మార్వాడి దుకాణాలు అలగబెడతానో ఉద్యమం లేపాలని నాకు ఉద్దేశం లేదు. అట్లా లేస్తుంది, ఇది కూడా చెప్తున్నా, ఈజీగా లేస్తుంది అట్లా. కానీ నేను అట్లా చేయదలుచుకోలేదు. ఎందుకు అసలు ఏం జరుగుతున్నది? ఇప్పుడు నేను సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా, వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు, వాళ్ళు బిల్లులు కడతలేరు, గవర్నమెంట్ని కూడా ముంచుతున్నారు, దేశద్రోహులు వాళ్ళు అన్న. ఎవరు ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళని అంటే మారడోళ్ళని దేశద్రోహులు అన్నారని అట్లా చిత్రీకరించి పడేశారు. సో ఇప్పటికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గోకుల్ చాట్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఎవరి ఆస్తాలు ఉన్నాయి దాంట్లో, ఎవరి షేర్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా షేర్లు ఉన్నాయా, ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నాయా, లేకపోతే ముఖ్యమంత్రి షేర్లు ఉన్నాయా? ఎందుకు దేశం మొత్తం నువ్వు కూరగాయలు అమ్మేటోడు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు రోడ్డు మీద బుచ్చనా? ఇప్పుడు వరంగల్ పోతుంటే తోవల ఆలేర్లా ఆగితే కూడా కంకులు అమ్ముకునేటోడు కూడా, పల్లీలు అమ్ముకునేటోళ్ళు కూడా బారుకుంటారు, పల్లీలు కంకులు అంతగానే ఈనంగానే తెలియదు కదా. నువ్వు హైదరాబాద్లో నడిబొడ్డులో పాకిస్తాన్ వచ్చి బాంబు వేస్తే అందులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం, దెబ్బలు తిని కళ్ళు పోయి కాళ్ళు పోయి చేతులు పోయిన వాళ్ళు కూడా ఆడున్నారు. దేశం మొత్తం తెలిసింది గోకుల్ చాట్, ప్రపంచం మొత్తం తెలిసింది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రపంచం మొత్తం తెలిసింది. అక్కడ నువ్వు ఈ నిమిషం పోతే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కూడా ఇప్పటికీ వాడు ఓన్లీ క్యాష్. సేమ్ సార్వీది కూడా అట్లనే, ఆడు ఇరానియన్ హోటల్ అనే ముస్లిం సార్వీలో కూడా సేమ్ అట్లనే ఉన్నది. ఇవన్నీ మొత్తుకుంటున్నాం కదా. ఎన్ని ఇండస్ట్రీస్ కబ్జా చేసి పడేసారు తెలంగాణ మొత్తం వాళ్ళు వచ్చి. ఇంతకుముందు ఇప్పుడు ఇలా మొత్తం జైన్స్ వచ్చేసేసారు, మెజారిటీ ఆఫ్ జైన్స్ వచ్చారు. మన దగ్గర ఉన్న బట్టల వ్యాపారం మొత్తం ఖతం అయిపోయింది, క్లోజ్. చెప్పుల దుకాణాలు వాళ్ళే పెడుతున్నారు, కుండలు వాళ్ళే పెడుతున్నారు, అన్ని మొత్తం పెట్టి ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు. ఎందుకు సంపాదిస్తున్నారు మనోళ్ళు? ఇప్పుడు వాళ్ళు బనియా గినియా అని చెప్పని నేను ఒకటి మాట్లాడుకుంటే వాళ్ళు అన్నారు, మా 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 రక్తంలోనే అది ఉంటుంది, మేము దందా చేస్తాం అది. మరి మా దగ్గర కూడా కోమటోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న దందాలు చేసేటోళ్ళు మీ లెక్క ఎందుకు కాలే? మా ఊళ్ళో నుట్టిగా తరాజు కింద చింతపండు ఉన్నది రాబాయ్ అని చెప్తావు నువ్వు. అనే తరాజు చింతపండు కూడా విక్తివి, తరాజు కూడా విక్తివి, బాటలు కూడా విక్తివి, లాస్ట్కు బతుకు కూడా కథం పట్టించేసి కదా. తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు కూడా బనియాలి కదా, మరి ఇక్కడ ఉన్న కోమటోళ్ళ వృత్తులు కూడా సర్వనాశనం కదా, షాలోలే కథం అయిపోయినాయి కదా. నేను మొన్న పెట్టినప్పుడు చూపించిన వరల్డ్ కప్ తయారు చేస్తే గింత దాంట్లో అంత నైపుణ్యం భువనగిరిలో ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఏ నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళ చేతులల్లా అట్లా చేయగలుగుతారో చూపించాలి. లేదు అట్లా వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర అవన్నీ ఆ కళారూపాలు అవన్నీ అంటే అట్లా తయారు చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కానీ చాలా విస్తృతమైన ఎజెండా మీరు మాట్లాడుతున్నది. ఇది ఒకనాడు ఒక పూట అయ్యేది కాదు కదా, ఇది చాలా మౌలికమైన లేదా గ్రాస్ రూట్ నుంచి రావాల్సిన విషయాలు. 100%. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడే ఇప్పుడు నేను ఏ కమ్యూనిటీ గురించి భారతదేశం అంటేనే కులాలుగా మొత్తం ఎక్కడికక్కడ విడిపోయి బరాబర్ కులాలు అనేది ఉన్నది, వృత్తులు ఉన్నాయి, వృత్తులతోనే ఐడెంటిఫికేషన్ ఉన్నది. ఏ వృత్తికి ఏం నష్టం జరుగుతున్నది? ఎందుకు అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా అనే సాహిత్యం ఎందుకు వచ్చింది చెప్పాలి. నా సిరిసిల్లోలు కావచ్చు, గద్వాలోలు కావచ్చు, నువ్వు ఎక్కడ నేత కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో పోచంపల్లిలు కావచ్చు, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఈ వృత్తులు ఎందుకు నాశనం అవుతున్నాయి? ఎందుకు మన దగ్గర స్వర్ణకారులు ఎందుకు ఆగమవుతున్నారు? ఆగమైన తర్వాత ఉట్టిగా డైలాగులతో కాదు, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఏం జరుగుతున్నది, వాళ్ళని కాపాడే వాళ్ళ జీవన విధానాన్ని కాపాడేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తలేవని నువ్వు చెప్పకుంటే ఎట్లయితుంది? మరి చెప్పాలి కదా. ఇలా ఏ వృత్తులు అన్ని పోయిన వాళ్ళు కింది అట్టడుగులో ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా వస్తలేవు. ఎస్ ఇది లాంగ్ రన్ కావచ్చు, కానీ లాంగ్ రన్ అంటే 20 ఏళ్ళకి వచ్చేది కూడా ఏముండదు. కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలు వాళ్ళ హృదయాలను టచ్ చేసేటువంటి అంశాలు. ఇప్పుడు ఒక పాటతోటి భావోద్యోగాలు అయ్యి చంద్రబాబు మీద ఈయన మొత్తం కార్పొరేటీకరణ అనేది చెప్పి ఒడగొట్టి ఒక కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. పరిష్కారం తన కూడా చూపించలే. కొంచెం అట్లేదో పిల్లగాళ్ళను చదివిపిస్తేందుకు ఫీజులు కడతామంటే చూపించారు, కానీ ఈ ఫీజులన్నీ ఓన్ చేతులలో పోతున్నాయంటే ఇప్పుడు నేను చెప్పిన 25,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే పోతున్నాయో అట్లా తయారు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ అని 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకే పోయే పరిస్థితి వచ్చింది కదా. ఈ అంశాలు మనం జనానికి తీసుకుపోయి చెప్పకుంటే కన్విన్స్ చేసే తీసుకుపోయేందుకు దీనికి ట్రైనింగ్ క్లాసెస్ కావాలి. ఇంకొకటి ఏంటంటే అదృష్టవశాత్తు మంచి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇటువంటి మీడియాస్ వచ్చినాయి, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, డేటా చెప్తున్నాం. ఇది వాస్తవమా కాదా జనం కూడా చూడాలి. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఎస్ తెలంగాణను కాపాడుకోవాలంటే ఇటువంటి రాజకీయ పార్టీ ఒకటి అవసరం అనేది జనం కన్విన్స్ అవుతారు, కావాలి. అది తప్ప నీకు వేరే దిక్కులేదు. మొన్న పోతే ఖమ్మంలో 830 హాస్పిటల్ ఖమ్మం టౌన్ లో ఉన్నాయట, ప్రైవేట్ హాస్పిటల్. 830 జిల్లా కేంద్రంలో. అరే నేను షాక్ అయినా, జస్ట్ షాక్. ఏంది ఇదండి మొత్తం. నేను మధ్యాహ్నం పూట పోతే జివ అంటున్నా, ఏ హాస్పిటల్ పోయినా ఉష్క పోస్తే రాలని జనం.
నేను మొత్తం చూపించినాం, ఇట్లా మొత్తం తీసుకొని చూపించినాం. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మేము ఎక్స్రే సెంటర్లోకి పోయి చూపిస్తే మెకానిక్లు టూ వీలర్ల మెకానిక్లో పోతే మురికి ఎట్లుంటుందో అట్లా బూజు బట్టి దానికి మొత్తం పొక్కలు పడి ఇవన్నీ చూపించినాం. పర్రెలు వాసి ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్. ఒక్కడు కూడా లేడాడ. వాళ్ళు అడిగితే ఏం చెప్తారు, ఓపీ పొద్దుగానే ఉన్నది అయిపోయిందని. ఓపీ 24 గంటలు పెట్టొచ్చు కదా. ఏ హాస్పిటల్ పోయినాం, కొన్ని వాడలు మొత్తం హాస్పిటల్లే ఉన్నాయి మొత్తం. ఇది ఇది ఎవరి దగ్గర పోతున్నాయి పైసలన్నీ? ఇవి అక్కడ మార్పు మౌలికంగా. ఈ 80 ఏళ్ల కాలంలో ప్రజలకు అనుభవం ఉన్నది. దాని గురించి సినిమాలు చాలా వచ్చినాయి, కథలు, నవలలు చాలా చాలా వచ్చినాయి. పేదల గురించి మాట్లాడే వాళ్ళు ధనవంతులైండు. ప్రజల కష్టాల గురించి మాట్లాడే వాళ్ళు, ఎజెండాలు తీసుకున్న వాళ్ళు రాజకీయ నాయకులైండు. కానీ సమస్యలు అట్లాగే ఉన్నాయి. మీరు దీనికి మినహాయింపని ఎందుకు నమ్మాలి? ఎస్, కరెక్ట్. ఇది ఇప్పుడు మనం ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలంటేనే మొత్తం వెనకకెళ్ళి తరాలని చూడాలి కదా. ఎస్, చూడాలి. మా నాన్న ఏంది, మా కుటుంబం ఏంటిది, మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినాం. నేను చాలా ఓపెన్గా మాట్లాడుతుంటే, మా నాన్న మా ఊరికి ఫస్ట్ సర్పంచ్. మా ఊళ్ళు కూడా ఈ దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి కుటుంబం మాది. అక్కడి నుంచి మా నేపథ్యం అక్కడి నుంచి వచ్చింది. ఓకే, మా నాన్న మొదటి నుంచి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమానికి తన కన్వీనర్గా వరంగల్ స్టార్ట్ అయిన ఉద్యమం అది. తననే కన్వీనరు. 54, 55నే ఇది కలపొద్దు అన్నప్పుడు చర్చ వచ్చినప్పుడు కలపొద్దని భీష్మించుకొని కూర్చున్నాడు కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపు చేసేటోళ్ళు కలపాలని వాడలు తిరిగితే ఈయన కలపొద్దని సాహిత్యం పెట్టి 58లో నీలం సంజీవరెడ్డిని పాడేంగే పాయిజామా అని సాహిత్యం రాసినటువంటి వ్యక్తి మా నాన్న. అక్కడి నుంచి సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్, మంత్రి అయిన తర్వాత నేను స్టూడెంట్ డేస్ నుంచి ఇప్పటిదాకా నాకు కూడా ఎన్నో అవకాశాలు ఉండే. మా నాన్న మళ్ళీ దేనిలోకి పోలే. మంత్రి రిజైన్ చేసి ఆడ పడేసిన తర్వాత గవర్నమెంట్కి ఎన్టీ రామారావు గవర్నమెంట్కి రిజైన్ చేసి అప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఒత్తిడి చేస్తే పోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే తెలంగాణ అంటే అప్పుడు జనం కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఒక పత్రిక పెట్టిండు. ఆర్థికంగా నష్టపోయినాం, కుటుంబం మొత్తం చితికిపోయినాం. ఇలా నేను సోయికి వచ్చినాక నాకు కూడా నా క్లాస్మేట్స్ అంతా కూడా, నేను ఎంబీఏ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో, నాకు కూడా బొచ్చడు ఆఫర్స్ బయట దేశాలలో మొత్తం ఉండే. పోయినోని వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిన. యూనివర్సిటీలో అపాయింట్మెంట్ వచ్చే స్థాయి ఉంటే కూడా నేను జాయిన్ కాక ఆ జీతాలు తీసుకొని పాఠాలు చెప్పకుండా అట్లా ఉండు నాకు ఇష్టం లేకుంటేనే ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ హైదరాబాద్లో ఉండి ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా సోపతోళ్ళేమో చాలా పెద్ద స్థాయిలకు పోయింది కదా. నేను కూడా కాంప్రమైజ్ అయ్యి చంద్రబాబు దగ్గర పోయేది ఉంటే నేను ఆయన కన్నా ముందు ఎమ్మెల్యేని మంత్రిని అవుతుంటే, ఎవరికంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కన్నా ముందు. ఇదా ముఖ్యమంత్రి కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. ఇద్దరు క్లాస్మేట్సా? సరే, మేము మా మధ్యలో క్లోజ్ కుటుంబాలు కావచ్చు, దగ్గర నాకు ఆయనే చెప్పిండు కదా. ఇక ఆయనే నాకు చాలా దగ్గర మిత్రుడు, కలిసి చదువుకున్నాం అని చెప్పిండు కదా. ఎస్, తనకన్నా ముందు ఎప్పుడో, ఎందుకంటే చాలా చిన్నగా ఒక మిస్టర్ యాడ్స్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ పెట్టుకొని ఏంది విజిటింగ్ కార్డ్స్, పెళ్లి కార్డ్స్ కొట్టించేటువంటి ఒక చిన్న ఆఫీస్ ఉంది నారాయణగూడలో. నేను అప్పటికి మాజీ మంత్రి కొడుకును. నేను యూనివర్సిటీలో తర్వాత ఇమ్మీడియట్గా యూనివర్సిటీలో చదువుతున్నా. నేను అంటే ఎడ్యుకేషన్లో కావచ్చు, నేను హోదాలో కావచ్చు. కాకపోతే మా దగ్గర పైసలు లేవు, ఎందుకంటే మా నాన్న అవినీతి చేయలేదు, అవినీతి సొమ్ము సంపాదించలేదు. నాకు తెలిసి తెలంగాణలో భీకరమైన నక్సల్ మూవ్మెంట్లో ఉన్న టైంలో చిన్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్లు కూడా గన్మెన్లు పెట్టుకొని తిరిగి బుచ్చానని నీకు కూడా ఐడియా ఉంటుంది. మా ఫాదర్ నేను అనుకుంటా ఉంటే అరుదుగా ఒకరిద్దరు ఉండొచ్చు అట్లా. గన్మెన్ ఆయన జీవితంలో నడబెట్టుకోలే. ఒక మాజీ మంత్రి అయ్యిండు కూడా. ఏ డిపార్ట్మెంట్కు మంత్రి అయిండో అదే బస్సులో తిరుగుతుండే ఆయన. ఇలా నేను కూడా మనం లాంగ్ డిస్టెన్స్ కవర్ చేసిన కూడా నాకు ఒక వెహికల్ ఉంది, తిరుగుతాం. సో నాకే కనుక సంపాదించాలి, పదవికి రావాలని అంటే నేను ఎవరితోనే కాంప్రమైజ్ అయినా కానీ కేసీఆర్తో కాంప్రమైజ్ అయితే నేను ఎప్పుడో అవుతుంటే. నేను 2001లో హన్మకొండ నేను ఇన్ఛార్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, టీఆర్ఎస్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. సరే, తర్వాత ఇంకొకరిని యాడ్ చేసారు. ఇదంతా నేను బయటకు వచ్చాను. నేను అప్పటికి బయటకు వచ్చిన తర్వాత నేను స్టూడెంట్ వింగ్ అని ఇట్లా నాకు ఈ స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు కదా. నేను ఇప్పటికీ కూడా నేను ఎక్కడ కాంప్రమైజ్ అయినా కానీ నేను పోయి ఎక్కడైనా అడ్జస్ట్ కాగలుగుతా. నాకేం తక్కువైంది? అన్నీ ఉన్నాయి. ఒక్క పైసలు తప్ప. పైసలు కావాలంటే కూడా వస్తాయి, అది కూడా చెప్తున్నా. పైసలు కూడా పెద్ద పరేషానే కాదు. ఇప్పుడు కావాలనుకుంటే కూడా పైసలు వస్తాయి నాకు. కానీ ఆ పైసలతో కాదు. నేను నా తెలంగాణను మా నాన్న తోటితో పాటు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరి ఆలోచనలు అమలు కావాలి. వాళ్ళు ఎక్కడ నిజంగా ఆత్మలను ఎక్కడైనా ఉంటే మాత్రం చూసి ఇప్పుడు ఏడుస్తున్నాయి. కనీసం ఎస్ తెలంగాణ బాగుపడుతున్నది ఆ బాటలా నేను 2 అడుగులు వేయాలని తప్ప నేను క్లియర్గా చెప్తున్నా. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇవి కావాలంటే నాకు పెద్ద ఇష్యూ కాదు. అంటే మీరు పార్టీ విధి విధానాలు తయారైనాయి
చేస్తున్నాము. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటే ఒకరిద్దరే అని మాటలు చెప్పారు కానీ నేను అన్నా ఒకరో ఇద్దరో నాకు తెలియదు అన్న అది కూడా. 50 మంది తెలంగాణ భూమిపుత్రులు ఎవరెవరైతే నిజమైన తెలంగాణ సోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఉత్త ఆశీర్వాదాలు కూడా కాదు, వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు కూడా కాగితాల మీద పెడుతున్నారు. వాటన్నిటి ప్రతిబింబమే రేపు మేము తీసుకో రాబోయేటువంటి రాజకీయ పార్టీ మూలాలు అవే ఉంటాయి. ఏదో ఉట్టిగా నేను ఏదో ఆషామాషిగా ఆషామాషిగా చెప్పుడు కాదు. కానీ సిజేపీతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వారితో మీకు మైత్రి ఉంటుందా, లేకపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారా, వాళ్ళలో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అసలు సిజేపీ అనేది ఒక సెటైరికల్ గా పుట్టినటువంటిది కదా. అసలు దాని నిర్మాణం ఏంటిది, వాళ్ళు ఏంటిది, ఇంకా రావాలి. అది జనం లోపల కంప్లీట్ గా అయితే అన్రెస్ట్ ఉన్నదో ఆ అన్రెస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ తోటి వచ్చింది. వీళ్ళందరూ ఏదో నిర్మాణం చేసుకొని పోయింది కూడా కాదు కదా అది. తర్వాత వాళ్ళకు కూడా ఇంకా రాజకీయాలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము మెయిన్ స్ట్రీమ్ రాము అని అంటున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ రాకుంటే మొత్తం సర్వనాశనం అవుతుంది దేశం. ఇప్పటికే సర్పంచ్ల కాడికెళ్ళి రావాలి అట్లా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు. అక్కడి నుంచి నిజాయితీ ఉండి అవినీతి చేయకుండా ఉండి, అవినీతి ఎక్కడ చూడు ఎవరు చిన్న మామూలు ఎంప్లాయీని పడితే కూడా బొచ్చడు పైసలు దొరుకుతున్నాయి. కోట్లే, 100 కోట్లు. 7 వస్తాయి. మా నాయన మంత్రి అయినా మాకు ఎన్నడు బ్యాంకులలో కూడా ఎన్నడు లేవు. మా నాన్న పేరు మీద లేవు, మా అమ్మ పేరు మీద లేకుండా మా పేర్ల మీద కూడా ఎవరు లేవు. ఎవరైనా ఉండేది ఉంటే చూపించేది ఉంటే దేనికంటే దానికి. ఓ సందర్భంలో ఒక పెద్ద మనిషి అదే మాట్లాడితే, నక్సలైట్లది చాలా పెద్ద ఉద్యమం కదా భయ్, యాడన్న ఒక దగ్గర ఎక్కడన్నా ఇంత చిన్న ప్రాపర్టీ ఎక్కడ మా నాన్నను బాగా బద్నాం చేశారు. ఈనాడోళ్ళు, చంద్రబాబు, ఎన్టీ రామారావు అప్పుడు బాగా రిజైన్ చేసి బయటకు వచ్చినాడు, బద్నాం చేశారు బాగా. బెంగళూరులో సినిమా టాకీస్లు ఉన్నాయి, చెన్నైలో సినిమా టాకీస్లు ఉన్నాయి, ఊటీలో 5 స్టార్ హోటల్ ఉన్నాయి, హైదరాబాద్లో పాము పాకని అటువంటి టైల్స్, ఇటాలియన్ టైల్స్, ఇంకెక్కడొకటి టైల్స్ తీసుకొచ్చి ప్రపంచంలో రేర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిర్రు. ఇవన్నీ చెప్పి అనలో ఒక్కటి ఏదైనా ఉన్నా కానీ మీ పేరు మీద రాసిస్తాము, అనుకోకుండా నడి చౌరస్తాలో తుపాకీ పెట్టి కాల్చండి అని కూడా చెప్పిన నేను చాలా ఓపెన్ గా. ఇది కొంతమంది పెద్ద మనుషులకు తెలుసు, కంచాయిలో రాసి ఉంటారు వాళ్ళకు కూడా తెలుసు, అసలు ఈ సందర్భం చెప్పొద్దు కానీ. సో అట్లా జరిగినాయి కొన్ని సందర్భాలల్లో. ఇట్లా జరిగినప్పుడు మాది చాలా ఓపెన్ కుల్లా పుస్తకం నాదైతే, మా కుటుంబంది నాది, మాది చాలా, మా ఫాదరు మేమైతే చాలా ఓపెన్ కుల్లది ఉంటది. అది నేను ఓపెన్ చెప్పదలుచుకున్నా. అందుకనే సిజేపీ కమింగ్ బ్యాక్ టు కాక్రోచ్ జనతా పార్టీ భాగస్వాములు అవుతారా మీ దాంట్లో? ఇప్పుడు వాళ్ళకే రేపు పొద్దుగాల ఆప్షన్ లేని నాడు వాళ్ళకి ఎట్లా వాళ్ళు రారు అనుకుంటున్నారు కదా. రారనుకుంటున్న నాడు వాళ్ళ నిర్మాణం, వాళ్ళ ఆలోచనలు మా ద్వారా ఇంప్లిమెంట్ అయితే అనుకున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. కానీ నేను మాత్రం ఉన్న ఆ మూమెంట్ కు డెఫినెట్ గా కొంత పోయి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే అది ఒక జెన్యూన్ డిమాండ్ కాబట్టి ఎక్కడో దగ్గర అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అనేది బరాబర్ అకౌంటబిలిటీ ఇక్కడ కూడా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. కానీ రాబోయే రోజుల్లో వారి పాత్ర పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అది వ్యంగ్యంగానే రావచ్చు, తాత్కాలికమైన ఒక నిరసన కావచ్చు, కానీ దాని కొనసాగింపు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఈ వాళ్ళు ఎట్లెట్లా వాళ్ళు సోనా గస్కే దేకో సోపత్ కర్కే దేకో అన్నట్టు ఇంకా సోపత్ మొదలు కాలేదు. అంటే దేశంలో ఉన్న యువతరానికి కూడా ఆ నాయకత్వంతో సోపత్ ఇంకా ఇంకా కాలే కంప్లీట్ గా. అది వాళ్ళ ఆచరణలో ఎట్లా తీసుకుపోతారు, ముందు సస్టైన్ కావాలి కదా. ఏదో ఒక 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో కాదు ఇది. నువ్వు ఒక తరాన్ని నడిపించేటువంటి మానసిక స్థితి వాళ్ళ లోపల ఉన్నదా లేదా అనేది ఇంకా దేశం చూస్తున్నది. నాతో మన సీజన్ 2 ఉంటది జంతర్ మంతర్ అనేది. అది ఈ సీజన్లతోటే అయ్యేది కాదు, కింది నుంచి ఒక నిర్మాణాత్మకంగా కనుకుండేది ఉంటే. ఇలా ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నది, ఒక ఎమోషనల్ గా ఒక దగ్గర ఉన్నారు. ఆయన ఎప్పుడైతే దీప్కే కన్నా ముందు సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే కూర్చున్నాడో దాంతో ఒక వాతావరణం క్రియేట్ అయింది. దాంట్లో ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ కూడా బలమైంది దానికి. అంటే ఆయన నిజాయితీగా కొట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేది ఆయన గతంలో చేసినటువంటి విద్య మీద కావచ్చు అని కౌంట్ అని దాన్ని ఆయన విడ్రా అయిన తర్వాత వీళ్ళు కొంత ముందుకు తీసుకుపోయినారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తప్పులు చేయొద్దు. నువ్వు సెకండ్ది వచ్చినా ఇష్యూ అట్లే ఉండాలి. ఇలా జార్ఖండ్లో భీకరంగా నడుస్తున్నది. జార్ఖండ్లో నువ్వు అవుట్ రైట్గా పోయి అక్కడ పోయి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. జార్ఖండ్లో ఉన్నది. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఆడ ఎవరిని స్పేర్ చేస్తలేరు. ఇప్పుడు నిన్న ఏంది రాహుల్ గాంధీ ఎఫ్ఈజీ కూడా అంటుపెట్టేసి, అంటే రాజకీయ వ్యవస్థ మొత్తం అట్లే ఉంది కదా. ఒక నిర్మాణాత్మకంగా కనుక వాళ్ళు ప్రాపర్గా కనుక చేయగలిగి ఉండేది ఉంటే డెఫినెట్గా దానికి కూడా రిజల్ట్స్ ఉంటాయి. అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనైనా కానీ బరాబర్ పనిచేయాల్సిందే ప్రజాహితంగా చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉండి ఒక ఇష్యూతోనే ఆయన ఇక్కడికి వచ్చిండు. కానీ తెలంగాణ జీవితము జనమే జీవితం అని బతుకుతున్నటువంటి వాళ్ళు నా సొంత వాళ్ళు బచ్చడి మంది ఉన్నారు కదా తెలంగాణలో. వీఆర్ ఆల్రెడీ ప్రూవెన్. వాళ్ళు దే హావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అంటే నేను అనేది మీరు కాక్రోచ్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేస్తారా అంటున్నాను. సందర్భం వచ్చినప్పుడు ఇష్యూస్ జెన్యూన్ అయినప్పుడు ఎవరితోనైనా పనిచేయాల్సిందే, నాట్ విత్ పొలిటికల్ పార్టీస్.
పొలిటికల్ పార్టీస్ ఆల్రెడీ అంటే ప్రూవెన్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ ఒక తాను బట్టలు అన్న వాళ్ళతోటి మనకు వాళ్ళతో పనిచేసేది లేదు ప్రస్తుతానికైతే 100% లేదు, భవిష్యత్తులో కూడా లేదు వాళ్ళతోటి. ఓకే, జంజీలతో కలుస్తారు. అరే బరాబర్ నువ్వు ఇష్యూ ఉంది కదా, 20 మంది చచ్చిపోయినంటే ఆడ 20 మంది చచ్చిపోయారు, ఈడ బిషప్ కూడా తిని 100 మందికి పైన చచ్చిపోయారు. ముఖ్యమంత్రి పదవి కుర్చీ మీద కూర్చునే అర్హత లేదు ముఖ్యమంత్రికి. ఆ జెన్సీ మూవ్మెంట్ ఇక్కడ రావాలి. నీట్ 20 మంది కదా, 22 మంది, ఇక్కడ 100 మందికి పైన ఫుడ్ పాయిజన్తో చచ్చిపోయినారు. ఈయన మొత్తం నీకు మిల్లెట్స్ ఇస్తా అని చెప్పి పెట్టి సోమవారం ఒక ఫుడ్, మంగళవారం ఒక ఫుడ్, బుధవారం ఒక ఫుడ్, బేస్తారం ఒక ఫుడ్ అని పెట్టుడు, గడికోసారి నెలకోసారి ఓడు. వీళ్ళందరూ ఏదో పట్టుకపోయిన ఫుడ్ తింటున్నా తెలియదు కానీ ఘోరమైన ఫుడ్ కదా, మళ్ళీ అందరు కూడా ఇస్తలేరు కదా. ఇప్పటికీ బట్టలు అందలే ఎవరికి జనాలకు. మరి అటువంటి ఇష్యూస్ బాగున్నాయి. ఇలా నిరుద్యోగ సమస్య ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మరి 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కడికో పెరిగిపోయింది కదా. మరి అటువంటి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేయాల్సిన ఉద్యమాలే కదా. సో అక్కడ నువ్వు ఒక ఓన్లీ 20, అది దేశం కావచ్చు, ఒక చిన్న ప్రాంతంలో ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు ఇక్కడ ఆ మూమెంట్స్ అన్ని రావాలి. ఆ మూమెంట్స్ ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే బహుశా మీరు పొలిటికల్ పార్టీ ప్రకటన లేదా ఆవిర్భావం ఎప్పుడు అనుకుంటున్నారు? టైం చెప్తాను, నేను చెప్తా. అంత దూరం ఏం పోదు, కరెక్ట్ ఎలక్షన్స్ ముందు దాకా ఏముండదు, దానికన్నా కొద్దిగా ముందే ఉంటుంది. జనాన్ని లోపల నేను మెంటల్గా తయారు చేస్తున్నా. రేపు అనౌన్స్ చేసినాడు ప్రతి ఊర్లో గ్రామ కమిటీలు పడాలి. ప్రజలు కూడా చెప్పదలసిన, ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, యువతరం మీరు మొత్తం ఛాన్బిన్ చేయరు. పృథ్వీరాజ్ ఏంటిది, పృథ్వీరాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంది, తను ఏం మాట్లాడుతున్నది, ఆచరణలు ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఉన్నాడు ఏంటిది అనేది మొత్తం తీయాలి, ఎంక్వైరీ చేయాలి. 100 క్వశ్చన్లు ఏంటి. పొలిటికల్ పార్టీలు ఆల్రెడీ పవర్కి వచ్చిన వాళ్ళు, పవర్కు రావాలనుకునేటోళ్ళు కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. చేసినాకనే అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. కానీ నాతో ఉంటే కష్టాలు ఉంటాయి, బరాబర్ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మీకు అందులో పోతే బిర్యానీ దొరుకుతాయి, కానీ అవమానకరమైన బతుకు బతుకుతారనలా నువ్వు నాయకత్వం చేస్తే కూడా. కానీ నా సొంతంతో వస్తే గౌరవంతో తలెత్తుకొని నిజాయితీగా బతికేటువంటి రోజులు మీ కుటుంబాలకి కాదు, తెలంగాణ 50 మంది తెలంగాణకు వస్తాయి. నేను నిన్న ఒక 4 రోజుల కింద ఈ ఆయుష్ వాళ్ళ డాక్టర్ల దగ్గర పోయినా, 2500 మంది డాక్టర్లు. ఆడొక బీజేపీ ఎమ్మెల్సీ వచ్చిండు. వచ్చి ఆయన మైక్ పట్టుకొని ఏం చెప్తాడు, చాలా వాళ్ళు అరే మీరు అట్లా మా దేశంలో కూడా ఆయుష్ను మేము మా ప్రధానమంత్రి ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను మాట్లాడి ఏం చెప్తాడు, మా గవర్నమెంట్ వచ్చినాక, మా గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, మా గవర్నమెంట్ రాగానే మీ జీతాలు మొత్తం బరాబర్ వేస్తాము. ఆల్రెడీ ఆంధ్రాలో డబల్ ఉన్నాయి వీళ్ళకున్న దానికన్నా. బీహార్ అసొంటి రాష్ట్రాలల్లో 96-97 వేలు ఉంటే మన దగ్గర 30,000 కూడా లేవు. అవి ఘోరం, చాలా ఘోరం. కోర్టులు చెప్తే కూడా ఇయ్యలే. సో వాళ్ళు ధర్నా చేసి ఈయన అంటాడు, నేనేమన్నా అంటే, అరే నీకు చోటాబాయ్ బడేబాయ్ రిలేషన్ ఉన్నది కదా, మరి ప్రధానమంత్రి దగ్గర పోయి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోయి కూర్చొని ఒకసారి చోటాబాయ్కి ఫోన్ చేయించి గాలక జీతం ఏందో వచ్చేది జీతం రాని, ఆ స్టైఫండ్ ప్రాపర్గా రాని, ఆ పీజీ చేసేటోళ్ళకి వాళ్ళంతా ఆ డాక్టర్లే వాళ్ళంతా, నువ్వే మొత్తం ప్రపంచ స్థాయిలో పోయి నాకు 50 దేశాలతో నాకు అగ్రిమెంట్లు ఉన్నాయి, 150 దేశాలలో మన సరుకులు ఇక్కడికి వెళ్ళి పోవచ్చు అంటే రీసెర్చ్ నడవాలి కదా, దానికి ఫండ్స్ ఇవ్వమని చెప్పి నువ్వు చెప్పు. లేదు మీ 8 మంది ఎమ్మెల్యేలు వచ్చి నువ్వు అడుగు, ఎంపీలు వచ్చి మీ ఎమ్మెల్యేలు వచ్చి ధర్నా చౌక్ దగ్గర వీళ్ళని రేపటి నుంచి ఆ పని చేయించుకొని చదవనియండి, మీరు ఈ పని చేయండి అని వస్తారా? రారు, చెప్పి నేను ముంగట్నే. సో ఇటువంటివి జరగాలి. అంటే ఎవరు దేని గురించి వస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టారు, నిరుద్యోగుల మీటింగ్ పెట్టినాక ఈ నిరుద్యోగులందరితో మాట్లాడిపించారు. తెల్లారి యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. అయిపోయి వాళ్ళని చేతిలో తెరిచారు, ఏది స్టేడియంలో పెట్టేసారు. వాళ్ళు దీక్షలు చేయాలి కదా. మరి ఆ నాయకత్వం రావాలి, వాళ్ళు దీక్షలు చేయాలి, వాళ్ళు కూర్చోవాలి. ఎస్ మీరు పోయి చదువుకోండి, మేము చేస్తాం ఆ పని అని. మళ్ళీ మన సొంటలమే పోవాలి, మన సొంటలమే కూర్చోవాలి. ఆ విద్యార్థులలో వీళ్ళు ఏమంటారు, మీరంతా బీఆర్ఎస్ వాళ్ళతో వేరు కాబట్టి నీకు నౌకర్లే అని వీళ్ళు అంటారు. ఒకవేళ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టినందుకే నౌకర్లు ఇస్తాను. అరే నువ్వు అనౌన్స్ చేసినవి చేసిన లెక్కల నువ్వు ఆ జూన్ 2కి జాబ్ క్యాలెండర్ ఉన్నది, అది ఇప్పుడు అంటే 6 నెలలకు ఒకసారి ఇస్తాను, చెప్పిన దానికే దిక్కులేదు. సో ఇవన్నిటి మీద జనం కూడా చూడాలి ఏం జరుగుతున్నది, ఏమవుతున్నది. సో మీరు కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జనం కూడా పృథ్వీరాజ్ ఏంది, వచ్చే ఆలోచన ఏం చేస్తున్నాడు, ఆచరణలో కూడా ఇప్పటిదాకా ఏం చేసిండు, వేరే పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేసినాయి అనే దాన్ని చూస్తే అప్పుడు జనానికి అర్థమవుతుంది. అట్లనే అసోసియేట్ కాండి, మొత్తం స్టడీ చేసినాకనే అసోసియేట్ కాండి. ఒకసారి చేయి పట్టుకుంటే మీరు చేయి వదలరు అంతనే. తెలంగాణ ప్రజలకు థ్యాంక్ యూ. జై తెలంగాణ. వారు ఇన్నాళ్ళుగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయన మాటల వెనుక, ఆలోచన వెనుక ఉన్న ఒక ఆచరణ ఏదన్నా ఉందా అని అంటే కనుక వారు ఇందాక చెప్పినట్టుగా ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ నేపథ్యం అంటే ఏ కారణాల రీత్యా ఏ ఎజెండాతో రాబోతున్నది అనే అంశాలు వారు వ్యక్తం చేసిన, అంటే సమకాలీన రాజకీయాలకు సంబంధించిన కొన్ని విషయాల పట్ల వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.